దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనల్లో ఒక వినూత్న సంఘటన వెలుగు చూస్తుంది. పగటిపూట నిరసనకారులపై పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు లాఠీచార్జ్ చేయడంతో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించి ఉద్రిక్త వాతావరణం సృష్టించారు. అయితే రాత్రి సమయంలో తమ విధులు ముగించుకొని అక్కడ నుంచి వెళ్తున్న పోలీసులకు విద్యార్థులు వెరైటీగా నిరసన తెలిపారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఘటనా స్థలం నుంచి రాత్రి విధులు ముగించుకొని తిరుగుపయనమవుతున్న పోలీసులకు నిరసనకారులు ఇరువైపులా నిలబడి నినాదాలు చేస్తూ విపరీతమైన చప్పట్లతో స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను గుడ్డిగా పాటిస్తూ తమపై లాఠీలతో విరుచుకుపడ్డారని, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులను దారుణంగా కొట్టారని సూచిస్తూ ఈ రకమైన సెటైరికల్ ప్రతిస్పందనను ప్రదర్శించారు. మాపై ఎంతో సమర్థవంతంగా దాడి చేసినందుకు ధన్యవాదాలు అన్నట్లుగా వారి కొట్టిన చప్పట్లు అక్కడున్న పోలీసు సిబ్బందిని తీవ్ర అభద్రతకు, అసౌకర్యానికి గురిచేశాయి. అటు సోమవారం చేలో పార్లమెంటు పిలుపుతో వేలాది మంది జంతర్ మంతర్ వద్దకు చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. బారికేడ్లను తోసుకొని ముందుకు వెళ్లేందుకు యత్నించిన నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ దాడిలో పలువురు విద్యార్థులతో పాటు నిరసనకారులకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే రాత్రి సమయంలో ప్రతిహింసకు దిగకుండా అత్యంత శాంతియుతంగా ఆ పోలీసు సిబ్బంది అధికారిక విధులను ఎద్దేవా చేస్తూ చప్పట్లతో సాగనంపడం విశేషం. ఈ వినూత్న నిరసన దృశ్యాలు వీడియో రూపంలో బయటకు రాగానే నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కాలరాసే విధంగా ప్రవర్తించిన అధికారులకు ఇది సరైన గుణపాఠం అని కొందరు కామెంట్ చేస్తుండగా, విద్యార్థుల సృజనాత్మకమైన వ్యంగ్య నిరసన తీరును పలువురు అభినందిస్తున్నారు. తీవ్ర లాఠీ చార్జ్ తర్వాత కూడా నిరసనకారులు ధైర్యం కోల్పోకుండా ఎలాంటి హింసకు తావు లేకుండా తమ ఆక్రోశాన్ని ఈ విధంగా ప్రదర్శించడం ఈ ఉద్యమంలో ఒక ప్రత్యేక ఘట్టంగా నిలిచింది. ¿Cuál es?